యొక్క సాన్నిధ్యంలో ఈ సత్సంగానికి మూలకర్త, సృష్టికర్త, ప్రచారకర్త అయిన ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు వరదేపాలెం గ్రామంలో చాతుర్మాస వ్రత సత్సంగాలు ఇవి. అంటే ఇప్పుడు పాంప్లెట్ వేయడం యొక్క ఉద్దేశము చాతుర్మాస వ్రతం అని మీరు వినే ఉంటారు. విన్నారు ఎప్పుడన్నా? చాతుర్మాస వ్రతం అని. చాతుర్మాస వ్రతం అంటే ఏంటి? ఎందుకు ఆ చాతుర్మాసం అంటే 4 మాసాలు. 4 మాసాలు వ్రత దీక్ష అంటారు. అది ఎవరు చేస్తారు? సన్యాసులు, బ్రహ్మచారులు, పీఠాధిపతులు ఇవి చేస్తుంటారు. అంటే ఎందుకు చేస్తుంటారు? మామూలుగా సన్యాసులు అనేవాళ్ళు, పీఠాధిపతులు అనేవాళ్ళు దేశ సంసారం చేస్తుంటారు. ఇంతకుముందు ఇప్పుడు సంగతిగా చేస్తూ ఉంటారు. అంటే అన్ని ప్రాంతాల్లో వెళ్ళి భగవతత్వాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని బోధిస్తూ వస్తుంటారు. ఈ 4 మాసాలు వర్షాకాలం. వర్షాకాలంలో తిరిగితే ఇబ్బందికరం. అందుకని ఒక ప్రదేశంలో కూర్చొని ప్రవచనాలు చేస్తుంటారు. అంటే ఒకే దగ్గర కూర్చొని సత్సంగం, మనం సత్సంగ పదం అంటున్నాం, ప్రవచనాలు అంటున్నాం, వాళ్ళు దీక్షలు అంటారు. చాతుర్మాస వ్రత దీక్షలు అంటారు. ఈ 4 మాసాలు ఒకే ప్రదేశంలో కూర్చొని భగవతత్వం గురించి చెబుతుంటారు, శ్రవణం చేస్తుంటారు. ఆ చేసినప్పుడు మహర్షుల యొక్క తపో ఫలితం, తపో వైబ్రేషన్స్ అన్ని ప్రాంతాలకి తాగుతుంది. అందరి మనసులు ప్రశాంతంగా ఉండడమే వారి యొక్క ఉద్దేశం. మనం భారతదేశంలో ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమిటి? అన్ని దేశాలు మన మీద దండెత్తాయి. మన దేశం ఎవరు దండెత్తారా? ఎవరు దండెత్తారు పాప? దండెత్తారా? లేదు. ఎన్ని దేశాలు దండెత్తినప్పటికీ కూడా మన ఆధ్యాత్మిక సంపద అలాగే ఉంది. కారణం ఏమిటి? మన మహర్షులు చేసిన తపో ఫలితం. ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం ఒక పూజా గది. ఆ భావాన్ని, ఆ విధానాన్ని, ఆ సాంప్రదాయాన్ని అందరికీ ఇంటింటి అందించాలని భరద్వాజ వారి సంకల్పం. ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది ఏమిటి? మన జీవితంలో మనం ఏం కోరుకుంటున్నాం? మన కోరికలు ఏంటి? మూల కోరిక ఏమిటి? అందరూ ఏమనుకుంటున్నాం? మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు బాగుండాలని కోరుకుంటాం. బాగుంటే ఏముంటుంది? బాగుంటే ఏమొస్తుంది? మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి. దానికి మరో పేరు ఆనందం. మనశ్శాంతి మనసుకు సంబంధించింది. మనశ్శాంతికి మరో పేరు ఆనందం. అంటే మనందరం కోరుకునేది, ఎవరు దుఃఖం కోరుకో, ఎవరు కష్టం కోరుకో. ఆనందం అనే పదం, ఈ పదం మామూలుగా అనుకుంటాం, సుఖం అనుకుంటాం, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాం. ఆనందం అనే పదం చాలా రేర్. ఎందుకంటే మనం సుఖము, సంతోషంలోనే ఇమిడిపోతున్నాం. ఆనందం గురించి విషయం తెలియడం లేదు. అంటే 3 ఒకటే అని అంటారా? సుఖము, సంతోషము, ఆనందము 3 ఒకటేనా? వేరు వేరు. అంటే కొత్తగా వివరిస్తున్నామండి. వేరు వేరు అంటే ఏదో బాబా గురించి చెప్పకుండా కథలు చెప్తున్నాను అనుకుంటున్నా. ఉద్దేశం ఏంటంటే బాబా గురించి చెప్పి, బాబా నమ్ముకోండి, మీ కోరిక నెరవేరుతుంది, భజన చేయండి, ప్రసాదాలు పెట్టండి అని చెప్పితే అంత పరిమితికే ఉండకూడదు. మూలం తెలుసుకోవాలి. మన ఆచార ధర్మాలు ఏమిటో తెలుసుకోవాలి, సూత్రాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊరికి చేసామనుకోండి, ఫలితం చాలా స్వల్పం. ఏ పనైనా తెలుసుకొని చేయాలి. అందుకని భరద్వాజ మాస్టర్ గారు ఏ విధానమైనా సరే విషయం తెలుసుకొని చేయాలి. మనం వ్రతాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ప్రదర్శన చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా, తెలిసి చేస్తున్నామా, ఒకరు చెప్తే చేస్తున్నామా, లాభం కోసం చేస్తున్నామా? తెలిసి కొంత, లాభం కొంత అన్నీ ఉన్నాయి కదా. కాదు, ఎక్కువగా లాభము ఎవరు చెబితే, తెలిసి చేసే చాలా తక్కువ. సరే, మీరు తెలిసి చేస్తున్నారు అనుకున్నారు అంటారా? మనము చెట్టుకు ప్రదర్శన చేస్తున్నారు. ఈ పాపకి, ఈ పాప ఏనా చెట్టుకు ప్రదర్శన చేయమంటారు. ఎందుకు చేయాలని అడుగుతారు. వేప చెట్టు కావచ్చు,
రావి చెట్టు కావచ్చు, ఎందుకు చేయాలని అడుగుతారు. మీ సమాధానం ఏంటి? అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి ప్రదక్షిణం చేపిస్తున్నాం. వెరీ గుడ్. ఆ విధంగా ఇంకోటి చెప్తారా? మీరు చెప్పండి. అదేనా వేరే ఉందా? పాజిటివ్ అండి. పాజిటివ్ కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. దానికి థ్యాంక్స్ చెప్పే అవసరం ఉందా లేదా అని చెప్పండి పాపకి. మీరు 9 అంటే 11 జరుగుతుంది. అలా కాకుండా ఒక ముడికాయ వేసి అది దేవుడమ్ము, అది పోలేరమ్ము, చెంగాళమ్ము అన్నారనుకోండి, ఇంకా మీకు వీధిలోకి తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, తెలిసి చేయడమా తెలియకుండా చేయడమా? అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ సూత్రం మనం తెలుసుకోవడానికి అండి. కృతజ్ఞతాభావం అడుగంటి పోతున్న కాలం ఇది. కృతజ్ఞత అనే భావమే లేదు. ఎంతసేపు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఈ భావననే ఉంటున్నాం మనం. మామూలుగా కొత్త యుగం నుంచి ఈ యుగం వరకు భగవంతుడు మానవుడు అవతరించనే ఉన్నాడు. వారు చెప్పిన విధానం ఏమిటి, వారు ఏం చెప్పారు, వారి ఇంత అవతరణకు అంతరార్థం ఏమిటి, ఇవి మనం గ్రహించాలండి. ఎందుకు అవతారం ఎత్తారు వాళ్ళు? ఎందుకు ఎత్తారు వాళ్ళు అవతారాలు? రామావతారం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, మంచిని కాపాడడం కోసం, సత్యాన్ని అలాగే స్థిరంగా ఉంచేదానికోసం. మంచిని కాపాడడం కోసం, సత్యాన్ని ఉంచడం కోసం 50%. వాళ్ళు చేసిన త్యాగం. త్యాగం అంటే ఏంటి? ఇతరుల కోసం, పరుల కోసంగా ఏ విధంగా మన జీవితాన్ని అంకితం చేయాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు జీవితము. పరోపకారం మిదం శరీరం, ఈ పదవిని ఉంటాడు. పరోపకారం అంటే ఈ శరీరం పరోపకారం ఉపయోగపడాలి. అందుకని ఆయన చేప అవతారం ఎత్తాడు. చేప అవతారం ఎత్తి ఏం చేశాడు ఆయన? మత్స్యావతారం యొక్క అర్థం ఏంటి? మత్స్యావతారం అంటే అర్థమైంది. ఎందుకు ఎత్తాడు మత్స్యావతారం? వేదాలు కాపాడడం కోసం. వేదాలు ఎవరి కోసం? ఆయన కోసమా? ప్రజల కోసం. వరాహ అవతారం. వరాహ అవతారం ఏం చేశాడు? వెరీ గుడ్. భూమిని కాపాడాడు. భూమిని కాపాడి ఎవరి కోసము? ప్రజల కోసం. వామన అవతారం, నరసింహ అవతారం, రామ అవతారం, కృష్ణావతారం, అవతారం అన్నీ చూడండి మన కోసం వాళ్ళ అవతారం పెట్టారు. అంటే మనకి త్యాగ బుద్ధి అలవర్చుకోండి. త్యాగైనేక అమృతత్వ మానసుహు, ఈ పదవిని ఉంటాను. త్యాగైనేక అమృతత్వ, త్యాగం ద్వారానే నీకు అమృతత్వం లభిస్తుంది. ఆ విధానాన్ని మనకు తెలియడం కోసంగా భగవంతుడు అంతటా ఉన్న భగవతత్వము మానవ లోకంలో అవతరించాడు. రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, విన్నాం మన వరకే. ఈ కలియుగం వచ్చేటప్పటికి ఏమైందంటే అదంతా పొక్కిటి పురాణ కథ అయిపోయింది. రాముడు దేవుడుగా అని చెప్పేవాడు, కృష్ణుడు ఏంది 60 వేల పెళ్లి చేసుకున్నాడు, నేను 6 మంది చేసుకుని తప్పేముంది అనేవాళ్ళు ఉన్నారు. అది కరెక్టే. నిజంగా 16,000 మంది గోపికలు పెళ్లి చేసుకున్నారా? కృష్ణుడేమన్నా? వాళ్ళని కాపాడాడు. వాళ్ళని కాపాడాడు. కాపాడేవాడు ఏమనంటారు? నాథుడు అంటారు. అంతే కదా. భర్త అంటే భరించేవాడు, నాథుడు అంటారు. నాథుడు అనే భావం వాళ్ళలో ఉంది. వాళ్ళు భావించారు మా నాథుడు భర్తగా కాదు వాళ్ళు భావించింది. ఇతర ఆ 16 పెట్టుకున్నారు కదా, నేను 6 మంది పెట్టుకుని తప్పే ఉందంటారు. ఆ మూలం తెలుసుకోండి. ఇప్పుడు నేను ప్రస్తుతం సమాధానం చెప్పగలుగుతున్నాను. మీరు మరి తెలియని వాళ్ళు ఏమంటారు? మా తెలియదు. నిజమే, మీ చెప్పి కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఈ యుగంలో ఆయన గారు అవతారం, ఇంకొక ఎవరిని కొత్తాడు ఒక అవతారం, ఈయన అవతారం అనే భ్రాంతిలో ఉంటుంది. ఆ భ్రాంతి తొలగించడం కోసమే బాబా యొక్క అవతారం. ఇప్పుడు ప్రతి ఒక్కడి కూడా ఒక్కొక్క మన లీలార్థము, పరమార్థము 2 ఉంటాయండి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క లీల వెనక లీలార్థము, ఆ లీల ఏముందంటే ఆ అవతారం ఉన్నంత వరకే ఉంటుంది. పరమార్థం ఏంటంటే వాళ్ళ అవతారం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. లీలార్థం అంటే ఏంటి? అస్పష్టంగా కనబడేదాన్ని మనకి ఇరుగుపరచడం. ఇప్పుడు కృష్ణుడు చేసిన లీలలకు అన్నీ కూడా చూడండి, దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ అర్థం మనకు తెలియడం లేదు, తెలుసుకోవడం లేదు. సరే, కృష్ణుడు అవతారం చెప్పుకుంటాం. కృష్ణుడు చంపడానికి పూతన నమ్మకం వచ్చింది. వినే ఉంటాం, చూసింటాం. పూతన పాలిస్తామని కృష్ణుని తీసుకుంటాం.
అంటే పాలు ద్వారా అతను చంపాలని ఉద్దేశం. కృష్ణుడు వాళ్ళు అయిన తర్వాత పట్టేటప్పటికీ ఆమె చనిపోతుంది. చనిపోతే రాక్షసులు ఉంటారు, భార్యగా ఉంటారని కదా. ఆమెను దహనం చేస్తే శరీరం దహనం చేసి ఏ వాసన వస్తుంది? కసురు పంపు వాసన వస్తుంది కదండి. ఆమె దహనం చేస్తే సువాసన వచ్చింది. ఎందుకు వచ్చింది అని ఆలోచించాం మనం. లీల తప్ప లీల అర్థం. పరమార్థం ఏంటి? భగవంతుడు దుష్టుడిని కూడా తన ఆశ్రయిస్తే వాళ్ళ సన్మార్గం ఉంచుతాడు. ఈ కృష్ణుడి యొక్క పెదాల స్పర్శ తగిలిందా లేదా? అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్పర్శ తగిలితే అది పవిత్రము, అది పరమార్థం. ఇప్పుడు ఒక పువ్వు ఇక్కడ పడింది అనుకోండి, ఇక్కడ అందరూ నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుంటా ఉంటారు. అది పట్టమే కదా, కాదు, అది స్పర్శ తగిలి వచ్చింది పువ్వు. అక్కడ వాడిపోయిన కూడా జాగ్రత్త తీసుకుంటాం. మన జీవితం అర్థంగా. అందుకని భగవంతుడు మానవ రూపంలో రామకృష్ణ పరమహంస వచ్చాడు, రమణ మహర్షి వచ్చాడు, మిగతా అందరూ వచ్చారు. వాళ్ళకన్నా బాబా గొప్ప అని చెప్పడం ఉద్దేశం కాదు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఒక కులానికి, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ఏమవుతారు? మా జాతి వాడు అంటారు, మా కులం వాడు అంటారు. భగవంతుడు ఏది కులం, భగవంతుడు ఏ జాతి అని ఆలోచించాలి. సరే, భగవంతుడు ఈ రూపాలను పక్కన పెట్టేద్దామండి. మన కంటి కనిపించే భగవంతుడు 5 మంది ఉన్నారు. ఎవరు 5 మంది? వెరీ గుడ్. పంచభూతాల భగవంతుడు స్వరూపం. మనం ఆలోచించండి. నిజంగా ఆ పంచభూతాల తత్వాన్ని మనం ఎంత గుర్తుపెట్టుకోగలుగుతున్నామంటే లేదు. ఆ పంచభూతాల ద్వారా మనం పొందుతున్నాం, కృతజ్ఞతాభావం ఉన్నాము అంటే లేదు. భూమి లేకపోతే మనం లేదు, మనకు ఆహారం లేదు, ఏమి లేదు. కానీ భూమిని కాపాడుతున్నామా? కాపాడ ఆలోచన వస్తుందా? లేదు. మరి మనం ఎవరన్నా మనం అది చెప్పడం మహాత్ముల ఉద్దేశం. మరి అది బాబా అనండి, ఎవరన్నాండి. మరి వీటికి అందరికి ఏ కులం ఉంది? అలా అన్నప్పుడు మరి దేవుడికి కులం అంటగట్టడం ఏమిటి? ఎందుకు ఆలోచన వచ్చింది మనకి అంటే అవగాహన లేకపోవడం. అందుకని బాబా వచ్చాడు. కులానికి, మతానికి, జాతి మనందరం ఒకే కుటుంబము అని చెప్పడం బాబా ఉద్దేశం. లేకపోతే ఎవరికి వాడు తన కుప్పట్లు అయిపోయినారు. రాముడు అంటే చతురుడు అనేస్తేవి, కృష్ణుడు అంటే యాదవుడు అనేస్తేవి, ఆంజనేయ స్వామి కూడా ఒక కులం అంటకట్టేస్తేవి, వీరబ్రహ్మం గారంటే ఒక కులం అంటకట్టేస్తేవి. మరి దేవుడికి వాళ్ళ చేత చెప్పారు కులం అంతా మనందరం ఒకటే అని. ఎవరు విన్నారు? కొన్ని అన్నమయ్య చెప్పాడు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. అది ఎంత మాత్రం మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అందుకని బాబా వచ్చాడు. బాబా ఎలా దర్శనమిచ్చాడు? పుట్టుకుంటాడా అని ఒకరిని పుట్టాడంటే పుట్టాడని చెప్పండి, లేకపోతే వివరణ ఇస్తామని. ఎందుకంటే కొన్ని క్యాలెండర్లో ఉంది బాబా అంటే పుట్టాడు అంటున్నారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? ఏం లేదా? సరే, మరి చాలా మంచి శ్రేష్టం. అంటే కొన్ని క్యాలెండర్ బాబా పుట్టినరోజు అని వేస్తున్నారు అన్నమాట. పుట్టుకునేది ఉంటే మరణం అనేది ఉంటుంది, దేనికైనా సరే. అందుకే అంటారు జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరు అని యోగ వాసిష్ఠులు చెప్తారు. జీవన్ముక్తులు బాగా పదాన్ని, జీవన్ముక్తులు ప్రళయంలో కూడా ఇన్ని ప్రళయం వచ్చిన వాళ్ళు మాత్రం నశించారు. జీవన్ముక్తులు అంటే ఎవరు? చెప్పు. మరణం లేని వాళ్ళే. జీవన్ముక్తులు అంటే మరణం లేని వాళ్ళని కాదు, చిరంజీవులు అంటే మరణం లేనివారు. జీవన్ ముక్తులు జీవించి ఉండగానే వాడి ముక్తి పదాన్ని పొందినవారు, ప్రాణం ఉంటుంది. అటువంటి వారు ఎన్ని ప్రాణాలు వచ్చినా శరీరం ఉండకపోవచ్చు, వాళ్ళు మాత్రం రచించారు. అది మన జీవితం కావాలి. అందుకని బాబా 16 సంవత్సరాల పిల్లవాడు కనిపించాడు. మీరు మన సినిమాలో చూస్తుంటాం. 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పారు. శ్రీడి విరాడు తెలుస్తుంది గురుస్థానం దగ్గర. అంటే జీవన్ముక్తులు మనం జీవించడం ఎలా ముక్తి పొందుతాము? మనలో సద్భావనలు ఉంటే, మనలో సచ్చీలత ఉంటే, మనలో నిర్మలత్వం ఉంటే,
మనం కూడా జీవన్ముక్తులు కాదు. మనం ఏడవుతామండి, మనంతా గృహస్థలం కదా, సంతానం కదా అని ప్రశ్న మీరు వస్తుంది. దాని ఉదాహరణగా అబ్దుల్ కలాం తీసుకోవచ్చు, స్వామి వివేకానంద తీసుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు ఆయన ఏ రోజు అడిగిందనే కావాలనుకున్నాడు, నేనే ఉంటాను, ఆ సీట్ రాలేదు, రాకపోతే బాధపడ్డాడు. వెళ్ళాడు ఒక స్వామి దగ్గరికి, గొప్ప సాగు దగ్గరికి. ఆయన ఒకే మాట అన్నాడు, నీకు ఆ సీటు రాలేదంటే అది భగవంతుని ఇచ్చ, అది భగవంతుని ఇష్టం. అది రాకుండా నీకేదో ఇవ్వాలనుకున్నాడు ఆయన, కాబట్టి నువ్వు బాధపడద్దు అని చెప్పాడు. ఆ మాటలు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైనాడు, ర్యాకెట్ చేసుకున్నాడు, పెద్ద పేరు వచ్చింది, రాష్ట్రపతి అయ్యాడు. ఇప్పుడు ఆయన బొమ్మ లేని స్కూళ్ళు లేవు. చివరి శ్వాస వరకు లెక్చర్స్ ఇస్తానే ప్రాణం వదిలాడు. ఆయన జీవన్ముక్తుడు. అంటే ఏంటి, చివరి శ్వాస వరకు పనుల కోసం తన శరీరాన్ని ఉపయోగించాడు. అది చెప్పడం బాగా చూడండి. ప్రతి ఒక్క విషయంలో కూడా సరే, కుక్కకి రొట్టి వేసిన, ఎదురువాడి భిక్షగాడు వస్తే ప్రేమతో అభిమానంతో పావల వేసిన, నాకు అందిందని చెప్పాడు. ఎక్కడో పావల వేసాడు, సిడికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చేవాళ్ళ పావల అన్నాడు. ఆ లీల అర్థం ఏంటి? ఆ లీల అర్థం ఏంటి? బాబా సర్వజ్ఞుడు, బాబా అందంలో ఉన్నాడు అని చెప్పుకోవడమా? దాని పరమార్థం ఏంటి? ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడా భగవతత్వం ఉంటుంది. ఇది బాబా చెప్పాడా? దీనికి ప్రమాణం ఏమైనా ఉందా? ప్రమాణం భగవద్గీత. భగవద్గీతలో 10వ అధ్యాయం 20వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడు? నేను అంతి రూపంలో ఉంటా, నేను ఉన్నానని చెప్పాడా లేదా? చూసుకొని కావాలండి. కృష్ణుడు చెప్పాడు, బాబా చెప్పాడు. బాబా సాంప్రదాయం అంటే కొత్త విధానం ఏమీ కాదండి. బాబా చరిత్రలో మీకు ఏది అనుమానం ఉందో కూడా అడగచ్చు. ఏ అనుమానం ఉన్నా అడగచ్చు, ఇబ్బంది అండి. ఎందుకంటే బాబాని విమర్శలు యూట్యూబ్లో బ్రహ్మాండం వచ్చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా అనుమానం ఉంది? బాబా జీవితం మీద ఏమైనా అనుమానం ఉన్నాయా? ఎందుకంటే ఈ గ్రంథమే బోధామృతం. అంటే బోధామృతం ఏంటి? బాబా తన లీలల ద్వారా ఏం చెప్తున్నాడు అనే విషయం చెప్పడం ఇది. సరే, ఏం అనుమానం లేకపోతే సంతోషం. బాబా వేప చెట్టు దగ్గర కూర్చున్నాడు, అది మన సినిమాలు చూసాం. అక్కడి నుంచి మసీదులోకి వచ్చాడు. ఏమిటి దాని అంతరార్థం? అన్ని మతాలు ఒకటే అనే భావన మన లీలతో అనుకుంటున్నాం. అక్కడ పరమార్థం ఒకటి ఉంటుంది. అంటే ఏంటి? ఇంతకు చెప్పిన భగవద్గీత అబ్దుల్ కలాంకి తనను మసీదులో తనంతగా పోలేదు, భక్తులు తీసుకుపోతే పోయాడు. నేను బాబా చదివారు ఎప్పుడన్నా? బాబా వేప చెట్టు కింద ఉంటాడు, పెద్ద గాలి వస్తుంది, గాలి వస్తే ఆ నీళ్ళు పారుతూ ఉంటుంది. బాబా ఏమో పడిపోయి ఉంటాడు, అందరూ ఇళ్లలో ఉంటారు. నీళ్ళని తగ్గిన తర్వాత బాబా దొరికితే బాబా ఏమో దాన్ని నీళ్ళు పారుతూ ఉంది. అయ్యో బాబా మనం చూడలేదని చెప్పేసి బాబాను పట్టుకొని పోయి మసీదులో పెట్టాడు. బాబా గమనే ఉన్నాడు, ఎందుకంటే ఇది భగవద్గీత. అక్కడ కూడా ఒక అనుమానం రావాలా. భూమిలో నుంచే నీళ్ళు పుట్టించాడు బాబా, సటకా కొట్టి. అక్కడి నుంచే నిప్పు తిప్పించాడు. అంటే పంచిపోత నదిలో ఉంది కదా, మరి వాన ఆ చుట్టూ రాకుండా ఎందుకు చేసుకోలేదు? చేసుకోవచ్చు కదా, ఆయన మీద పడకుండా చుట్టుపక్కల పడేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోలేదు? అంటే మద్దతు మనిషిగా చెప్పాడు. ఎందుకు చేసుకోలేదు అంటే మనలో ఉన్న మానవత్వాన్ని బయటికి తీయాలి. ఇప్పుడే అయ్యో మనల్ని కాపాడేవాడు, మనం చూసుకోలేకపోయినానే అనే మానవత్వాన్ని మనలో మేల్కొల్పడం కోసంగా బాబా తన నీళ్లు పడుచుకుంటాడు. మొత్తం జారి అట్టుకుని పడతాడు, ఒకటి పక్క పక్కన అవుతాడు, ఒకడు నా బొట్టిగాడు. ఒకడేమంటే అయ్యో పాప అంటారు, ఇంకొక గబగబు పైకి లేపుతాడు. 3 తేడా ఉందా లేదా? పైకి లేపేవాడు మానవత్వం. ఆ మానవత్వం అడుగంటిపోయింది. నేను మాత్రం బాగుంటే చాలు, మిగతా అవసరం నాకు అవసరం లేదు అనేది నేను సమాజం. అవునా కదా?
ఒకవేళ నేను అనుకుందాం ఈ వర్ధేయపాలెంలో నేను ఒక్కడే బాగుండాలి, అందరూ ఉండదు అనుకున్నాను అనుకోండి, నేను ఒక్కడే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇంకెవ్వరు ఉండరు. సాయంత్రం ఉండగలనా? అది ఆలోచన. నేనే బాగుండాలి అనుకుంటే నాకే అన్నీ వచ్చేసినాయండి, ఎవరికి ఏమి రాలేదండి, సంతోషం నిలబడగలనా? అది ఆలోచన. అందుకే పెద్దలు పదం మాట్లాడండి, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అది ఎప్పటి మాట, ఇవన్నీ కొత్త మాటలు ఏమన్నా, అప్పటి మాటలే బాబా చెప్తున్నాడు. మళ్ళీ మానవ దినపడం కోసంగా అల్లాడు, మసీదుకి వెళ్ళాడు, వేప చెట్టు మూలం నుంచి మసీదులో గడి పెట్టాడు. మసీదుకి మట్టి కట్టడం, అప్పుడు మట్టితోనే కట్టాలి కదండి. మూలంలో నుంచి బాగా పండు మూలంలో నుంచి వేప మూలంలో కూర్చున్నాడు, అక్కడి నుంచి మసీదుకి వచ్చాడు. ఒక చెట్టు ఉంది, బ్రహ్మాండంగా ఉంది, పచ్చగా ఉంది, అక్కడ పండ్లు ఉంది, కాయలు ఉంది, పూలు ఉంది, బ్రహ్మాండం అంటాం. దాని మూలం ఏంది? తల్లి లేదు, దానికి అన్న కంటి కలదు, అది భూమిలో ఉంది. అలాగే బాబా వేప మూలంలో ఉన్నాడు, ఆయన జీవితం అంతవరకే ఉండింది కాదు, విశాల విశ్వంలో ప్రపంచంలోకి రావాలి. అందుకని ఆ మట్టి కట్టడంలోకి వాళ్ళు తీసుకెళ్తుంటే అది భగవతేచ్ఛగా తీసుకున్నాడు. ఆ మసీదు మట్టి కట్టడము, మట్టి భూమి పవిత్రమైనది, భూమిలో నుంచే అన్నీ వస్తుంది. ఆ మసీదుకి బాబా ఏం పేరు పెట్టాడు? ఆ మసీదుకి ద్వారకామాయి. ద్వారకామాయి అంటే 4 పురుషార్థాలు ప్రసాదించేదని అర్థం. అది మట్టి కట్టడం, మట్టిలో నుంచి మనకి అన్నీ సంప్రాప్తిస్తున్నాయి. అలాగే ఆ మసీదులో అడుగు పెట్టే ప్రవేశం కూడా ప్రతి ఒక్కరికి అన్నీ అందిస్తుంది. అందుకని మసీదులో ప్రవేశించాడు, దానికి ద్వారకామాయిని పేరు పెట్టాడు. ద్వారకామాయిని పేరు పెట్టిన తర్వాత అందులో తులసి కోట పెట్టాడు. ఇది నేను చూసాను, నేను ఉంటాను. తులసి కోట పెట్టారు. ఏమిటి దానికి ద్వారకామాయి, మసీదు, తులసి కోట ఎందుకు పెట్టాడు? తులసి కోటలో ప్రత్యేకత ఏమిటి? మనం కూడా అందరూ తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఏమిటి తులసి కోటలో ఉద్దేశం? దాని నుంచి ఆక్సిజన్ ఎక్కువ విడుదలవుతుంది. మామూలుగా ఏమంటారు, అది లక్ష్మి కాబట్టి, మామూలుగా అట్లా చెప్తాం, లక్ష్మి కాబట్టి దానికి రోజు దీపం పెట్టాలి అని పెద్దలు చెప్పుకుంటారు. ఆ పెద్దలు అడగండి, ఆక్సిజన్ చెప్తుందేమో, ఏమైనా చెప్తారు మీరా? తులసి అంటే ఈ లక్ష్మణ్ణి పూజించాలి అని చెప్తారు వాడు. మీరు చెప్పారు ఆక్సిజన్ అని. ఆక్సిజన్ అన్నకన్నా కూడా క్రిమి కీటక సంహారిక, పురుగు పుట్ర విషయంతో రాకుండా ఉండేది కోసంగా తులసి చెట్టుకి ప్రాముఖ్యత. తులసి చెట్టుకి పూలు కనబడతాయా? కాయలు ఉంటాయి దానికి ఏమన్నా? ఏమి కనబడదు, కానీ పవిత్రం. మహాత్ములు కూడా అంతే. మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రదర్శన చేయరు, మహిమలు గాల్లో వస్తువులు సృష్టించరు, గుప్తంగా ఉంటారు. అది గుర్తు తులసి కొట్ట అంటే తులసి లాంటి స్వభావం మహాత్ముల యొక్క లక్షణము. వాళ్ళు వేషధారణ కానీ, భాష కానీ, వారి యొక్క జీవిత విధానం కానీ ఆడంబరాలతో కూడి ఉండదు, ఆకర్షించే విధంగా ఉండదు. నిజమైన మహాత్ముల యొక్క లక్షణం ఏంటంటే ఆడంబరాలు ఉండదు, ఆకర్షితలు ఉండదు, జనాన్ని సేకరించాలనే భావన వాళ్ళకు ఉండదు తులసి చెట్టులాగా. అందుకని తులసి చెట్టుకు బుద్ధి పెట్టాడు. ఆ తులసి పెట్టే ఉద్దేశం ఏంటి? మహాత్ముల స్థితి ఇలా ఉంటుంది అని చెప్పడం. బాబా ఎక్కడైనా గాల్లో వస్తువు సృష్టించాడా? శ్రీ సాయిరాము అంటే ఏంటి? దాన్ని ఏం చెప్పాడు? అటువంటి విద్యలు చేసిన వాడు కుసాభావన కుడిస్తే వాడి కడియాలను తీసి బయట పారేసామని చెప్పాడు. ఎందుకు చేయకూడదు అంటే తద్వారా వాళ్ళు పతనం. నేను అనుకోండి, నాకు నాలుగు మహిమలు వచ్చేసాను అనుకోండి, నాకు జనం చుట్టూ చేస్తారు, కీర్తి వస్తుంది, డబ్బు వస్తుంది. అది ఎంతవరకు ఉంటుంది? ఈ శరీరం ఉన్నంతవరకే ఉంటుంది. ఇది చూసి మీరు నేర్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తారు. తద్వారా శాశ్వత ఆనందం ఏదైతే పొందాలనుకున్నామో దానికి గాడి తప్పిపోతాం.
ఆ తర్వాత తెలుసుకునేటప్పుడు కొన్ని జన్మలు పడుతుంది. అందుకని అసలు ఆధ్యాత్మికత అందించాలని బాబా యొక్క ఉద్దేశం. అందుకోసం తులసి కోట ఈ మహిమలు లేని మహాత్ముల యొక్క తత్వము అనే విధానం చెప్పడం బాబా ఉద్దేశం. ఇప్పుడు మనం పరమార్థం చెప్పుకుంటాం, లీలార్థంగా చెప్పుకోవడం లేదు. ఎందుకు మసీదుకు వచ్చాడు, ఎందుకు చెప్పున్నాడంటే ఇప్పుడు వరలక్ష్మీవ్రతం చేస్తున్నారు కదా మీరు, రేపు రాబోతుంది వరలక్ష్మీవ్రతం. వరలక్ష్మీవ్రతం ఎందుకు చేస్తున్నాం? వరలక్ష్మీలో ఒక కథ చెప్తారు. ఎవరి కథ? చారుమతి కథ. మరి కథ ఎందుకు ముందు చెప్పడం? వాళ్ళు ముందు పూజ చేసే దైవం కథ ఎందుకు చెప్తున్నాడు? చారుమతి నిరంతరము అత్తామామల్ని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు లక్ష్మీదేవి పూజ మీరు ఇష్టపడి, అమ్మ నువ్వు వ్రతం చేసుకో, నీకు ఇంకా శాంతి కలుగుతుంది అని చెప్తుంది. ఆమె ఒకటే చేసుకున్నదా? ఎందుకు పిలవాలని? లక్ష్మీ ఆమె చెప్పిందా? అందరూ పిలవమని ఆమె చెప్పిందా? మరి ఆమె చేసుకుంది, నేను పొందాను, నేను అందరూ పొందాను. అది దాని అర్థం. అంటే ఏదైనా పంచుకోవడంలో ఆనందం ఉంది, ఉంచుకోవడంలో స్వార్థం ఉంది. ఆ వ్రతం యొక్క ఉద్దేశం. అది తెలియనప్పుడు ఏమవుతుంది? లక్ష్మీ పూజ చేయాలండి, లేదా మనకి మంచి జరుగుతుంది, మనం సౌభాగ్యం ఉంటాం, సుమంగళంగా ఉంటాం, ఇంతవరకే ఉంటుంది. అందుకోసం వివరించుకోవడం. మసీదు ఎందుకు, ద్వారకమాయ పేరు ఎందుకు, దానికి తులసి కోట ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ దాని అర్థం అందుకని వివరించుకుంటున్నాం. ఇప్పుడు ఆ వ్రతం తెలుసుకొని చేసేదానికి తెలుగునే తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు మన సత్సంగం అంటే ఏంటంటే బాగా భజన చేసామనుకోండి, మనసు నిలబడుతుందా? భగవద్గీత భజన స్టార్ట్ చేసామనుకోండి, వచ్చి ఛాన్సే ఉండదు. అందువల్ల మన మైండ్ ట్యూన్ చేయడం కోసమే ఈ సత్సంగం. ఇప్పుడు కథ చెప్పి తర్వాత ఇలా పూజ చేస్తారో, ఆ సత్యనారాయణ కూడా అంతే కదండి. దానిలో 5 కథలు ఉంది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకంటే మనం పరమాత్మ తెలుసుకోవడానికి వివరించుకుంటూ వస్తున్నామండి. ఎందుకంటే మీరు వ్రతాలు చేసేవాళ్ళు కాదు. మనం సత్యనారాయణ వ్రతం ఏమిటి దాని ఉద్దేశం అంటే, ప్రసాదం తీసుకోకపోతే దేవుడికి కోపం వచ్చి మొత్తం సంపద తీసుకొని పోతాడు, అదే దాని కథ. అక్కడ దేవుడు ఎట్ అవుతాడా అంటే, మనం భావం తెలుసుకోవాలండి. సత్యనారాయణ వ్రతం. నారాయణ అంటే నీరండి. నారాయణుడు నీరు ప్రాణం. సత్యమే ప్రాణంగా కలిగి ఉండడమే వ్రతం. ఆ రోజు నుంచి నా జీవితం ఎలా ఉండాలి? సత్యమే నా ప్రాణం. 6 అయినా 106 అయినా నేను సత్యాన్ని విడిచిపెట్టను. అది వ్రతంలోని ముఖ్య ఉద్దేశం. అది ఆ సత్యం లేకపోతే నేను బాధ. మన పెద్దలు ఏం చేశారంటే, ఇవన్నీ చెబితే మా వద్దు స్వామి, లాభం ఉందా నష్టం ఉందా చెప్పి ముందంటాం. అలాగే అందుకనే భగవంతుని మనం 99% దేని పూజిస్తున్నాము? 1 భయము, 2 ఆశ. కాదంటే చెప్పండి. 1 భయం, 2 ఆశ. పెట్టకపోతే ఏమో, పెడితే ఏమో వస్తుందేమో, దేవుడికి కోపం వస్తుందేమో, 2 ఆశ ఏమో వస్తుంది. వాళ్ళు పోతున్నారు కదా దగ్గరగా, వాళ్ళు పోతున్నారంటే మనకేమో వస్తుంది, మనకు కూడా వస్తుంది అనిపోవడం. ఇక్కడ తప్పు ఉప్పులు కాదండి, తెలియక అనుకుంటున్నాం. తెలుసుకోవడానికి ఈ సమావేశం అంతే. అంటే భయము ఆశ నుంచి బయటపడాలి. ఆయన అభయస్తుడు, మనకి అభయాన్ని ఇచ్చేవాడు ఆయన. అందుకని ప్రతి ఒక్క దాంట్లో పరమార్థం. ఆ తర్వాత బాబా మసీదులో ధునికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు? అక్కడ ధుని అంటే మంట, ఆరిపోకుండా ఉండడం. ధుని అంటే జ్ఞానాగ్ని, యోగాగ్ని. ఆ యోగాగ్ని నిరంతరము వారి యొక్క భావంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు, నిరంతరం యోగాగ్ని ఉంటుంది. ఆ యోగాగ్ని నిరంతరము ధ్యానించడమే ధుని యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక భాగం. రెండవది మన ఆర్యులు అంటే మనకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు అగ్నిని పూజించేవాళ్ళు. ఆ సాంప్రదాయం ఉండేది.
ఆ తర్వాత పార్సీ మతస్థులు వాళ్ళు అగ్నిని పూజిస్తారు. ఆ భావాన్ని మసీదులో పెట్టాలి. అక్కడ ఎందుకు అగ్ని అంటే ఏమిటి? అగ్ని అనేది జ్ఞానానికి గుర్తు, భగవత్ స్వరూపం. అగ్ని లేకపోతే మనిషి జీవితం లేదు. మనలో వేడి లేకపోతే మనకు అవకాశం లేదు. ఆ అగ్ని స్వరూపము నిరంతరము మనం ధ్యానించవాలి, పూజించవాలి, అర్చించవాలి. రెండవది, ఆ అగ్నిలో మీరు అరటిపండు వేయండి, కట్టిపళ్ళు వేయండి, ఫోన్ వేయండి, ఇంకే వస్తువులు వేయండి, లోపల ఏమవుతుంది? ఆ బూడిదంతా కూడా తెల్లగానే ఉంటుంది. అంటే ఏంటి? ఈ రూపాల్లో నువ్వు ఏమి చేసినప్పుడు ఉండే రూపాల్లో కూడా ఒకే ఒక చైతన్యం ఉంది. ఆ తత్వాన్ని తెలపడం కోసమే ధుని. అందులో వచ్చిన దాన్ని మనం ఏమంటాం? తీసుకుంటున్నాం మనం దాన్ని, ఆ బూడిదని అంటే ఏమంటాం? దాన్ని బూడిద అన్నాం కదా, విభూది అంటున్నాం. విభూది అంటే విశిష్టమైనది. విభూది అంటే విశిష్టమైనది. అది పెట్టుకునేటప్పుడు ఏముంది? తెల్లగా పెట్టుకుంటున్నాం. అంటే ఏమిటి? ఈ శుచంతా కూడా ఒకే తత్వాన నాయన అనే భావంతో విభూది పెట్టుకోవడం, అది భావం. అంతేకాకుండా మన పెద్దలు మొట్టమొదట అన్నం వండేటప్పుడు దునికి ఆ పొయ్యిలో కొంచెం వేసేవారు. ఆ పెద్ద మూడేసి ఉంటారు. అన్నం వండుతానే మొట్టమొదటి అన్నం తీసి దునికి ఆలోచించేవారు. ఎందుకని? వాళ్ళ అమ్మ చెప్పుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ చెప్పుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ చెప్పుకుంటుంది. అంతే. ఎందుకు వేసి ఉంటుందో వాళ్ళు చెప్పారు, చేస్తున్నాం అంతే. వాస్తవం అదే. అంటే ఏంటి? అగ్ని నిలబడే శరీరం దాని కృతజ్ఞతా భావంతో మొట్ట భగవంతుడా వీటి వల్ల ఈ ఆహారం నాకు వచ్చింది, మట్టి కృతజ్ఞతగా నీకు ఇస్తున్నాను. ఆ భావాన్ని బాబా చెప్పాడు. మీరు తినే ఆహారంలో మొట్టమొదట ఒక పిడికిడి కాకబలికి బయట పెట్టండి. ఈ పదం విన్నారా? ఎందుకు బయట పెట్టుకున్నారు? మనకు తెలియకుండా చాలా పాపాలు చేస్తున్నాం, మనకు తెలియదు. ఎందుకంటే అన్నీ హింసే. కూరగాయలు తినేటప్పుడు కొన్ని గురువులు చచ్చిపోతాయి, చిమ్మేటప్పుడు కొన్ని గురువులు చచ్చిపోతాయి, వండేటప్పుడు కొన్ని గురువులు చచ్చిపోతాయి. మరి దానికి పాపహారం అట్లా. అందుకోసం కాకబల్లకి వచ్చిందండి. అది బాబా పెట్టడం కాదండి, పెద్ద ఆలోచన నుంచి వచ్చింది. సరే ఇంతెందుకు, దేవాలయంలో నైవేద్యం పెట్టాడు కదా పూజారి, గుడ్డ ముసుకొని పూజారి పెడతాడు కదా. పెట్టి వచ్చిన తర్వాత మొదటి ఎక్కడ పెడతాడు? బలిపీఠం. బలిపీఠం 4 మూల పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు? సకల జీవులకి ఆహారం ఇవ్వాలి. పాప విముక్తికి అదే. మన ఎందుకు బియ్యం అన్నం వాడు పెట్టమంటాడంటే మనం చేసే పాప ప్రక్షాళన కోసంగా. మరి సత్సాంప్రదాయమా లేదా దురాచారమా? అది బాబా చెప్తున్నాడు. ఇలా ప్రతి ఒక్క కోణంలో మనం పరిశీలిస్తే దానిలో పరమాత్మని మనం గ్రహించాలి. ఇప్పుడు వనక్షేత్రం గురించి తెలుసుకున్నాం, తులసికోట తెలుసుకుంటున్నాం, చెట్టు గురించి తెలుసుకుంటున్నాం. అంటే మీరుగా చెప్పగలిగారు. వీళ్ళంతా మామూలుగా అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వీళ్ళకందరికీ సమాధానం పడింది. తద్వారా ఈ త్యాగం ద్వారా మనం అమృతత్వం పొందవచ్చు, ముక్తి పొందవచ్చు. ఇక్కడ ముక్తి మోక్షం అంటే ఎక్కడో దూరంగా ఉండేది కదండి, మనకి కంటికి కనబడుతుంది. ముక్తి మోక్షం, మోక్షం అంటే విడుదల బంధం, మనకి బంధాల నుంచి విడుదల చేయడం. ఆ భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆనందం కలుగుతుంది. ఇట్లా బాబా చరిత్ర అనేక కోణాల రూపంలో, ఇప్పుడు బాబా చరిత్ర మీద చదివి ఉంటారు, సినిమాలు చూసి ఉంటారు. ఆ ఒక్క లీలలో ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? ఏదో ఒక లీల చెప్పండి. నూనెతో దీపాలు వెలిగించడం. నూనెతో దీపాలు వెలిగించాడు. నూనెతో దీపాలు వెలిగించాడా? అలాగే నీళ్లతో కూడా. రెండు ఉందన్నమాట. నూనెతో దీపాలు వెలిగించాడు అంటే ఈ దీపాలు ఎందుకు వెలిగించాడు? ఆయన కాంతి కోసమా? మనం ప్రశ్నించుకోవాలండి. ఎందుకు ఇప్పుడు మనం చెప్పడం లీలార్థం కాదు, పరమార్థం అని చెప్పుకుంటున్నామండి. ఇక్కడ ఎందుకు దీపాలు వెలిగించేవాడు? నూనె పోయి అంగడి తీసుకొచ్చేవాడు, భిక్షని వచ్చాడు కదా, తీసుకొచ్చి దీపాలు వెలిగించేవాడు. అంటే ఉదయం దీపం జ్ఞానానికి గుర్తు. కరుడు కట్టిన మన అజ్ఞానపు మలినమైన హృదయంలో వెలుగు నింపాలి. దీపం ప్రమిద దేహం అంటారండి. ప్రమిద దేహం.
ఒత్తి వచ్చి జీవుడు, నూనె వచ్చి సంస్కారం. జీవుడు ఒత్తి, ప్రమిద దేహము, నూనె సంస్కారం. ఆ నూనె కల్తీ ఉంటే బాగుంటుందా, స్వచ్ఛంగా ఉంటే బాగుంటుందా? స్వచ్ఛంగా ఉంటేనే బాగుంటుంది. మన సంస్కారం స్వచ్ఛంగా ఉంటేనే జీవు ఒత్తి అనుకున్నాం బాగా వెలుగుతుంది. ఆ వెలుగు వెలిగించాలంటే ఒక అగ్గిపుల్ల రావాలి. దేహం ఉంది, జీవుడు ఉన్నాడు, మంచి సంస్కారం ఉంది వీడికి, కానీ వెలగలేదు. వెలగడానికి ఎవరు కావాలి? అగ్ని కావాలి. ఆ అగ్ని గురువు అని చెప్పడం బాగా ఉద్దేశం. అంటే ఉత్తమైన సంస్కారంతో ఉండి అప్పుడు ఈ జీవుడు ఆ ఒత్తి బాగా వెలిగితే ఆ కాంతి అందరికీ ప్రసరిస్తుంది, అందరికీ మార్గదర్శనం అవుతుంది. ఇంతకుముందు పల్లెటూరులో బయట గోడలు గూళ్ళు ఉండేవి, దీపాలు పెట్టేవాడు. ఎందుకని? పడుకుంటారు కదా, నిద్రపోతారు కదా, తల్లి నిద్రపోతారు. మరి ఎందుకు బయట దీపాలు గూళ్ళు పెట్టేది? తిరుగులు ఉండేవి ఇంతకుముందు నీళ్ళు అంటారు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా. ఎందుకు దీపాలు పెట్టేవారు? దారిని పోయేవాడికి దారి కనబడాలి. చూడండి, ఎందుకు పెద్దది ప్రతి ఒక్కటి కూడా అర్థం ఉంటుందని, పరమార్థం ఉంటుందని తెలుసుకోవడం కోసమే. అది చెప్పడం బాగా ఉద్దేశం. రెండవది, దీపాలు ఎందుకు పెట్టాడు? మనలో అజ్ఞాన చీకటి తొలగించడం కోసంగా నీళ్లతో దీపాలు వెలిగించాడు. నీళ్లతో దీపాలు ఎట్టెలుస్తాడు, ఎట్టెలుగుతాయి అంటే మనకేమనిపిస్తుంది? ఆయన దేవుడు కాబట్టి, ఆయన శక్తి ఉంది కాబట్టి వెలిగించినాడు అంతేనా? ఇంకా ముందు అంటే ఇక్కడ ఎందుకు కడతారంటే ఏవో కథ చెప్పేస్తే అంత తలుపు వేసే పని చేసుకుని వచ్చినాడు బాగా, ఆ ఉద్దేశం ఆయన నచ్చదండి. సత్యాన్ని తెలిసినంత వరకు మనం చెప్పాలి. లేకపోతే ఇప్పుడు వచ్చి నీళ్ళు పోతుంది వెలిగించో అంటే అంట, నువ్వు మహాభక్తులు అంటా, నేను అంతే మరి నేను వెలిగిస్తాను, నువ్వే భక్తుడు అంటాడు. అంతే కదా, ఇంకా నువ్వే భక్తుడు అనేస్తున్నాడు. అయ్యా అసలు ఉద్దేశం ఏంటంటే మనకి కరెంట్ దేంట్లో నుంచి వస్తుంది? సమాధానం కరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఈ నీళ్ళల్లో కరెంటుని దానికి మిషన్స్ పెట్టి అన్నీ చేస్తే ఆ నీళ్ళలో నుంచి విద్యుత్ శక్తి వచ్చింది, వెలిగిందా లేదా? అలాగే తన మానసిక శక్తితో ఆ నీళ్ళలో నుంచి కరెంటు పుట్టించాడని మనం చెప్పుకోండి, పాప చెప్తాం. అది వీలవుతుందా? ఖచ్చితంగా వీలవుతుంది. ఎందుకంటే మన మనసు చాలా బలమైందండి. నా మనసు బలమైంది, ఏదైనా సాధించగలదు అనుకుంటే ఆ కెమెరా కూడా జరుగుతుంది ఈ మానశక్తితో. సైన్స్ ప్రకారంగా గుండు సూది అక్కడ పెట్టి కళ్ళతోనే కదిలిచ్చారని మీరు విన్నారో లేదో? మరి విన్నారా? సార్ అంటే ఏంటి? ఎట్ట కదిలిచ్చారు? వాళ్ళకి ఇక్కడ శక్తులు ఉంది, వాళ్ళకి ఏమన్నారు? బిలీవ్, మానసిక శక్తి అంటే ఆయనకు ఉంది అంటే మనకి ఉందని అర్థం. ఆయన చేశాడు, మనం చేయడం లేదు. మనందరికి ఒకే మెదడే ఉండేది, తేడా లేని లేదు. ఈ ప్రపంచం అందరికి ఒకే మెదడులు ఉన్నాయి, తేడా లేని లేదు. మెదడు సైజు ఒకటేనండి. బిడ్డకైనా పెద్దవాళ్ళకైనా సైజు ఏం మారదు. మరి బల్బ్ కనుక్కున్నాడు ఒకడు, విమానాలు కనుక్కున్నాడు ఒకడు, టెలిఫోన్ కనుక్కున్నాడు ఒకడు. మనం ఏం కనుక్కున్నాం? నేనైతే బిడ్డలు కనుక్కున్నా. నీ సంగతి ఏంటి మాట్లాడు? మరి ఆ మెథడ్ ఎందుకు ఉపయోగించలేకపోయాను అంటే ఉపయోగించుకోవాలనే ఆలోచన నాకు లేదు. అంటే దీన్ని బట్టి అంటే ఎందుకు నీళ్ళు తెప్పించాడు? ఏదైనా శక్తి మనలో ఉంది, దాని వెలుపులోకి తీ అని చెప్పడం దాని ఉద్దేశం. తప్పని చెప్పండి, అది వెలికి తీయడమే. అందుకే కఠోపనిషత్ పదం విన్నారు ఎప్పుడన్నా? నచికేతుడికి యముడు జరిగిన సంభాషణే కఠోపనిషత్తు. ఆ కఠోపనిషత్తులో ఒక మాట అంటాడండి, అందరికంటే అధికుడు నేను కాదు, అందరికంటే అట్టడున్న వాడు మాత్రం నేను కాదు. అందరికంటే అధికుడు నేను కాదు, అందరికీ అట్టడున్నారే వాడికి మాత్రం నేను కాదు. అర్థమైంది? అందరికంటే గొప్పవాడిని కాదు,
అందరికన్నా తక్కువ వాడు మాత్రం కాదు. మధ్యస్థుడు అంటే తక్కువ కన్నా అంటే 100 మార్కులోని కాదు, కానీ 35 మార్కులోని. ఇది చెప్తే అర్థమవుతుంది. అంటే 0 మార్కులోనికి మాత్రం కాదు, 0 మార్కులు అట్టడుకుంటేవాడు వాడి మాత్రం కాదేను, వాడికన్నా 35 మార్కు వాడిని యావరేజ్ యావరేజ్. కానీ నేను సాధించగలను ప్రయత్నం చేస్తే. మనం ప్రయత్నం చేసి ఏదైనా సాధించగలం. ఈ 3 మాటలు మాట్లాడతారండి నచికేతుడు. ఈ 3 మాటలు ఎవరికది? మనందరికండి, విద్యార్థులకే కాదు. అంటే ఏంటి? మనం ఏదైనా సాధించగలము అని ఉంటే మనం ఏదైనా చేయగలం. సంకల్పం ఒకటి ఉంటే చాలండి. ప్రపంచాన్ని మనం శాంతిగా ఉంచగలం. సంకల్పం ఒకటే. అందుకే అంటారండి ఇతర యుగాలలో, అంటే కృత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో తపస్సు చేశారు, యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు, వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు. మరి కలియుగంలో మనకు అవేం చేయలేదు. ఈ కలియుగంలో పరిమిత కాలంలో, మన జీవితం పరిమిత కాలంలోనే, ఎంతకాలం మనకు తెలియదు కదండి. ఈ పరిమిత కాలంలో సత్సంకల్పం ఉంటే అటువంటి పుణ్యం మనకు వస్తుంది. ఏది? పూజలు పురస్కారం అంతా పక్కన పెట్టి సత్సంకల్పం అంటే ఏంటి? అందరూ బాగుండాలి, నేను ఉండాలి. ఈ భావన ఎవడైతే నిరంతరం కలుస్తాడో వాడు విశ్వానికి శాంతి చేకూరుస్తాడు. నేను అనవసరంగా నాకు ఖాళీగా ఉండాలనేసి మీకు ఫోన్ చేసి గోరపడుతున్నాను, నాకు ఖాళీ అని. మీకు ఎన్ని పనులు ఉన్నాయో సంగతి నేను పట్టుకున్నాను. నేను ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. నాకు సత్సంగం అనుకోండి, మరి ఏ పనులు ఉంటారేమో అని ఆలోచన చేయడం. కానీ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎదుటి వారికి డిస్టర్బ్ లేకుండా జీవించడం కూడా సత్సంకల్పం. ఈ మాట బాబా అమ్మ చెప్తున్నాడు. అందుకని బాబా కనిపిస్తున్నా. ఇక్కడ బాబా కథ ఏంటి? బాబా చెప్తాడు 10 మంది ఒక జట్టు గొడవ జరుగుతుంది. అనవసరంగా ఏది ఆలోచనలు ఇతరులతో మాట్లాడకూడదు. అవసరం ఉంటేనే మాట్లాడాలి. ఈ బాబా సూత్రంలో ఉంది. అది బాబా సూత్రుడు కాదండి, రామాయణం రాముడు చెప్పింది. రాముడు మితభాషి, స్మితభాషి, సత్యభాషి, పూర్వభాషి. ఈ లక్షణం రాముడిలో ఉంది. మితభాషి, మితంగానే మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు, నవ్వుతూనే మాట్లాడతాడు. పూర్వభాషి, ఎవరు మాట్లాడుకుని మాట్లాడతాడు. అది బాబా చెప్పాడు. అంటే ఏంటి? మనం మాట్లాడే విధానం కూడా రామాయణంలో ఉంది. ఇట్లా మాట్లాడాలనుకోండి అందరికీ మనశ్శాంతి కదండి. ఇది మనం గుర్తించవలసింది. బాబా తత్వం అంటావా, లేకపోతే రాముడు ఏ తత్వం కావచ్చు కాక, ఏ మహాత్ముడు అని చూసుకోండి. రామకృష్ణవరం చూసుకోండి, రమణమఠ చూసుకోండి, బుద్ధుని చూసుకోండి. అందరి మహాత్ముల సత్యం ఏం చెప్పాడో అది తెలుసుకొని మనం గ్రహించగలిగితేనే మనం నిజంగా పూజించినట్టు, లేకపోతే ప్రదర్శన చేసినట్టు, అలంకారాన్ని పెట్టుకున్నట్టు లెక్క అంతే. అందుకని అటువంటి భావాన్ని నింపుకోవడం కోసమే బాబా యొక్క అవతరణ. ఇప్పుడు నీళ్ళ దీప సంఖ్య అర్థమైందా? ఇంకొకరే చెప్పండి మీరు. భిక్షాటన చేయడం. భిక్షాటన ఎందుకు బాబా భిక్షాటన? కూర్చుంటే అన్నం పెడతారు కదండి. ఎందుకు బాబా భిక్షాటన వెళ్ళేవాడు అంటే అతిథిదేవో వారి పదాన్ని మనకు అవగాహన చేయడం కోసం. అతిథిని సత్కరించాలి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తిప్పి పంపితే మన పుణ్యం వాళ్ళకి పోతుంది, వాళ్ళ పాపం మనకు వస్తుంది. తిప్పి పంపితే అందుకే ఉన్నంతలో ఏదో ఒకటి వెయ్యాలి అని మనకు నేర్పడమే బాబా యొక్క ఉద్దేశం. బాబా వస్తే వేస్తున్నాం, భిక్షగాడు వస్తే వెళ్ళిపోమంటున్నాం. అంతే కదా పని చెప్పండి. భిక్షగా నేను ఉండాలి రా అని చెప్పడానికి ఉద్దేశం. అందుకు భిక్షాటన వెళ్ళి ఇప్పుడు సన్యాసులు ఎందుకు భిక్షానికి వెళ్తున్నారు? ప్రవచనానికి భిక్షానికి వెళ్తారు. వారు ఏదో పుణ్యాన్ని మనకు ఇంకోటి ఏంటంటే భిక్ష చేసిన తర్వాత వాళ్ళని మంచి మాట చెప్పి వెళ్ళిపోవాలి. అది శాస్త్రం. గొల్లగొండ వెంకటేశ్వర అదే మాట అన్నాడండి. అన్నం తిన్నాం అనుకోండి, వాళ్ళని మంచి మాట చెప్పాలి. అందుకే మేము హరిదాసులు వీళ్ళతో వచ్చేవాళ్ళు కదండి. ముందు ఏదో 4 మాట చెప్పేసి పోతుంటారు కదా. ఆ సాంప్రదాయాన్ని మనకి గుర్తు చేయడమే. బాబా అసలు అన్నీ కూడా అండి
మన మరిచిపోయిన సాంప్రదాయాల్ని వివరణపూర్వకంగా ఆచరణపూర్వకంగా మనం నిరూపణ చేస్తున్నారండి. ఇలా చేయడం మన ధర్మము. ఇంకొకటి, బాబా అన్నం ఉంటాడు కదండి, చేత్తో కాలిందా? కాలేదు. మరి బాబా ఒక బిడ్డను రక్షించాడు కదండి దుల్లో పెట్టినప్పుడు, అప్పుడు కూడా కాలేదు. కాలింది. చెప్పండి, అప్పుడు కాలింది. అప్పుడు కాలింది. మరి అప్పుడు కాలేదు, ఇప్పుడు ఎందుకు కాలింది అని ఆలోచించాలి మనం. అప్పుడు కాలింది ఆయన శరీరమే, ఇప్పుడు కాలేదు ఆయన శరీరం. మరి ఎందుకు ఇక్కడ తేడా ఎందుకు వచ్చిందండి? ఇక్కడ కర్మ సిద్ధాంతం ఎక్కడ బాబా జారలేదండి, ధర్మం నుంచి కింద జారలేదు. కర్మ సిద్ధాంతం మనం చేసిన ప్రతి పనికి దానికి ఫలితం అనుభవించవలసిందే. ఇది కర్మ సిద్ధాంతం. మరి ఆ బిడ్డ కులిలో పడిపోయాడంటే ఆ బిడ్డకి కర్మ ఫలితం ఉంది. బిడ్డ కర్మ ఫలితం వల్ల బిడ్డ కాలాలి. మరి బాబా కాలకుండా ఇలా అంటే బిడ్డ కాపాడుతాడు కదా, అప్పుడు వాడి కర్మ ఫలితం ఎవరు అనిపిస్తారు? వల్ల అధర్మం కదా. నేను పాపం చేసిన నన్ను కాపాడాడు అనుకోండి, మీరు ఏమంటారా? ఏంటి బాబా పాపాత్ముడు కాపాడాడు అంటారా మీరు? అప్పుడు ధర్మం తప్పిన అడుగుతాం కదండి. అక్కడ బాబా చెప్తాం కదండి, భక్తి భావంతో వాళ్ళ తల్లి ప్రార్థనను బట్టి ఆ కర్మ నేను తీసుకున్నాడు. అక్కడ ధర్మం ఇంకా భగవంతుడి తప్ప నేను దెబ్బతిన్నాను నీ అద్భుతులు, నేను ధర్మం తప్పలేదు కదా అర్థమే అనుకుంటున్నాను. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్క విధంగా అండి ఆయన పూజ తప్పకుండా పాటించి చూపించాడండి. ఇట్లా ప్రతి ఒక్క లీలలో ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు భగవంతుడు మనం ప్రదర్శన చేయగలమా? భగవంతుడిని చుట్టూ మనం ప్రదర్శన చేయగలమా? చేయగలం. ఎప్పుడు చేయగలము? మనలో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉన్నప్పుడు. సరే, అది కొంచెం తేడాగా ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ గది నిండా వస్తువులు ఉందండి, ఈరోజు కూర్చోగలమా? భగవంతుడు సర్వవ్యాపకుడు. పాదోసి విశ్వాభూతాన్ని, ఒక పాదం భూమి అంతా ఆక్రమించేసింది, ఒక భూమి ఆకాశం అంతా ఆక్రమించేసింది, ఇంకో పాదం పడే స్థలం లేదు. అంటే ఏంటి? ఈ భూమి అంతా ఆయన పాదం పెట్టినప్పుడు మనం ఏడ తిరగలమా? మనం వాడు తిరగగలం. ఇప్పుడు కారణం ఏమిటి? ఆయన మన కోసం కొంచెం చిక్కిపోయాడు, మనకు స్థలం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ ఇంట్లో వస్తువులు సర్ది పెట్టేస్తే స్థలం ఇస్తే మనం కూర్చున్నట్టుగా. అదేవిధంగా బాబా చరిత్రలో ఉన్న ఒకటి, బాబాకి ఒకడు జానని వెడల్పు 4 చెక్క పలక ఒకటి ఇస్తాడు. బాబా దగ్గర వస్తాడు, పడుకోమంటాడు. జానని వెడల్పు అంటే మన 3 జానులు ఉందండి కానీ జానలు సరిగ్గా పడుతుందా? బాబా 5 అడుగు ఉండేవాడు, 4 అడుగులే ఎక్కడ సరిపోతుంది? కానీ భక్తికి పరవశుడు భగవంతుడు ఎప్పుడు కూడా. మరి ఆయన పడుకున్నాడా లేదా? ఎలా పడుకుని ఉంటాడు? కొంచెం చేసుకుంటాడు అంతే కదా. చుట్టూ దీపాలు 4 దీపాలు పెడతారు కదా, మన స్థలం కావాలి కదా. అంటే కృష్ణుడి ప్రదక్షిణ చేయడానికి మన ప్రజలకు అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు మనకి అనేక అవకాశాలు ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రతి ఒక్కడూ తరింపబడాలి. ఏదో ఒక కులం వారా, ఒక జాతి వారా, ఒక మతం వారా తరింపాలి, మిగతా వాళ్ళు తరింపబడకూడదు. ఒక వర్గమే దేవుడు పూజించాలి, మిగతా దేవుడు పూజించకూడదు అని భగవంతుడికి లేదండి, మన మాస్టర్ కూడా లేదండి. మీకు అర్థమైందో లేదు? ఒక వర్గం పూజించాలి, వాళ్ళు తరించాలి లేదు లేదా? లేదంటారా? వీళ్ళే పూజించాలి, ఈ తరం వాళ్ళే, ఈ జాతి వాళ్ళే, ఈ కులం వాళ్ళే, మిగతా వాళ్ళు పూజించకూడదు. సరే అమ్మా, ఏదైనా సరే అమ్మా. ఇప్పుడు మనం మొత్తం టోటల్గా చూసుకుంటున్నాం మనం ఇక్కడ. సరే ముస్లిం పరంగా ఇవ్వండి, మన హిందువులు చెప్పండి, శైవులు వేరే అంటే వైష్ణవులు వేరే అంటే లేరంటారా? వీళ్ళు వాళ్ళు తేడా అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ విమర్శించ కాదండి, ఆత్మవిమర్శ. అంటే ఎక్కడ ఎవరి తేడా? మనం అందరం ఒకటే అనే భావాన్ని ఎప్పుడు ముందుకుంటాం అని చెప్పడం బాబా ఉద్దేశం. ఇట్లా అనేక కోణాల నుంచి మనం పరిగణించుకుంటూ రావాలి. నువ్వు ఏ దేవతను ఆరాధించు, సత్యాన్ని దర్శించాలి, లేక ఉపయోగం లేదు.
అందుకే వివేకానందుడు లేవండి మేల్కొనండి అంటాడు. ఎందుకు ఆ పదం వాడాడు? అది కూడా ఉపనిషత్తుల పదం అండి. అది కూడా ఉత్తిష్టంతో జాగ్రత్త, ఉత్తిష్టంతో జాగ్రత్త అంటాడు. లేవండి మేల్కొనే పదం ఉత్తిష్టం జాగ్రత్త అంటే అలర్ట్గా ఉంది. అలర్ట్గా ఉంటే మనం ఏ పని చేయగలం. అలర్ట్ అంటే ఏకాగ్రత. అది చెప్పడం ఉద్దేశం అంటే వివేకానంద. ఇట్లా అనేక కోణాలు మనం అన్వయించుకున్నప్పుడు ఇవన్నీ బాబా బోధలోని అమృతం. అమృతం అంటే అమృతము, మృతము అంటే నశించిపోయేది, అమృతం అంటే నాశనం లేనిది. వాళ్ళ యొక్క వాక్కులు నాశనం ఉండదు, ఎప్పటికీ అది గుర్తుంటుంది, సజీవంగానే ఉంటుంది. అందుకే మహాత్ముల యొక్క వాక్కు అంకుశం లాంటిది అంటారు. అంకుశం అంటే తెలుసు తెలీదు? ఏనుగులు మామిటి వాడు అంటారు కదండి. మామిటి సన్న కమ్మి ఉంటుంది, పూసిగా ఉంటుంది. చూసేవాళ్ళు చూడలేదు. దేవాలయాల్లో అంకుశం ఉంటుంది, తొండం ఊగిస్తూ ఉంటుంది. దానికి ఏ పని, ఏదైనా సరే కనబడి ఆగడమే పని. ఏనుగుకి ఇట్లా ఆడిస్తూ ఉంటుంది, కాలు పైకి ఎత్తా ఉంటుంది. అతనేం చేస్తాడు, టక్కన అంటే కాలు ముందే వేస్తాడు, కమ్మి సన్న కమ్మి టక్కన కాలు తీసుకుంటాడు. గమనించండి, ఇప్పుడు తిరుమల పోయినప్పుడు అది తులసి చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ కాళశ్రీ ఉండాలి కమ్మి వేస్తాడు. మామిడి పడే దాని కాలు అంత ఉంటాడు, దీనికి అంత పెద్దది. ఆ అంకుశ యొక్క దెబ్బ దానికి తెలుసు. ఆ కూసి అక్కడ మొలుస్తాడు, నేను అట్లా ప్రాక్టీస్ చేసి ఉంటాడు వాళ్ళు. దెబ్బ తెలుసు అనమాట. అది అంటే ఏంటి, అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ అంకుశం చూడగానే అది ఏ విధంగా వెనక తగ్గిపోతుందో మన మనసు కూడా ఏనుగు తొండలాగా ఊతూనే ఉంటుంది. అనవసరమైన విషయం గురించి జోలికి పోతుంటుంది. అప్పుడు మహాత్ముల యొక్క వాక్ గుర్తుపెట్టుకుంటే అనవసరమైన ఉపయోగం లేదైనా శ్రమ తప్ప ఉపయోగం ఉండదు. అందుకు మహాత్ముల యొక్క వాక్. వ్రతం చెడిన పదం అంటారు, వ్రతం చెడిన వెరీ గుడ్. వ్రతం చెడిన ఫలితం దక్కాలి, అది సామెత. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూ ఉంటే నాలో ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది? వేస్ట్ అవుతుంది, బొట్టు కాడి నుంచి రావాలి శ్వాస. నేనంటే నేను చెప్తా మీకు అర్థమవుతుంది. మాకు యొక్క అదేగా చేశారా, శ్వాస రావాలి, వాక్కుగా రావాలి. ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది? నేను మాట్లాడుతూనే ఉన్నా. ఈ మాట్లాడిన మాటలో మీకు కానీ ఉపయోగం లేకపోతే నా శ్రమ ఏమవుతుంది? ఎందుకు గంట సేపు కూర్చోవాలి, తుళ్ళు పట్టుకొచ్చి వృధా చేసుకోవచ్చు. ఇక్కడ రావాల్సిన అవసరం ఉందా? ఉపయోగపడింది అనుకోండి, నా శ్రమ సాధిస్తుంది. వ్రతం చెడినా ఫలితం దక్కడం ఇది ఉద్దేశం. మనం అనవసరంగా మాట్లాడుతుంటాం అనుకోండి, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, దాని ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. అంటే ప్రతి ఒక్కటి కాన్షియస్నెస్ ఆ పాదాలను లింక్ పెట్టాల్సి ఉంది. అందుకే థింక్ అంటే ఏంటి పాప తెలుగు అర్థం? కరెక్ట్. మరి ఎత్తున్నారు సమాధానం లేక అందులో థింక్ స్పెల్లింగ్ థింక్ THINK థింక్. నేను మాట్లాడుతున్నా, థింక్ అంటే ఆలోచన కదా. T ఫర్ ట్రూత్. నేను మాట్లాడేది ఇట్ ఈజ్ ట్రూత్ అని నేను ఆలోచించాలి. నేను మాట సత్యం ఉందా, నిజం ఉందా అని ఆలోచించాలి. ఈ తర్వాత H. నేను మాట్లాడేది హృదయానికి హత్తుకునే విధంగా ఉందా లేదా అని నేను చూసుకోవాలి. థింక్ అంటే ఆలోచించు కదా, నేను ఆలోచించాలి. THI ఇన్స్పైర్, ప్రేరణ. నా మాటల వల్ల ఎవరికైనా ప్రేరణ కలుగుతుందా లేదా అని నేను ఆలోచించాలి. అంటే ఏమిటి, ఏది మాట్లాడి ఆలోచించాల్సింది. అయిన తర్వాత N నెససరీ. నేను మాట్లాడలో మీకు అవసరం ఏమి ఉందా లేదా. ఇప్పుడు గతాల గురించి మాట్లాడుతున్నామా, ఇవన్నీ అవసరమా కాదా. తర్వాత కైండ్, దయతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. నేను కఠినంగా చెప్తాను, అదొకటి మాత్రం నాకు లేదు. ఇది దాని అర్థం. కాబట్టి ఈ 5 అక్షరాల్లో పంచాక్షరి అర్థం తెలుసుకుంటే
లేకపోతే థింక్ ఆలోచించు మార్కు పడిపోయింది, 2 మార్కులు అయిపోయింది, అందరికీ పరిమితం. ఆ మార్కులు వస్తుంది, పాస్ అవుతాము, ఉద్యోగం డబ్బు సంపాదించుకుంటాము, సుఖంగా ఉంటాం. సంతోషం కొంచెం కష్టం చెప్పాలి. సుఖంగా మాత్రం ఉంటాం. ఎందుకంటే సంతోషం అంటే ఇప్పుడు ఉందని బేస్ చేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది సుఖం, మళ్ళా ఏ సేపు చేస్తాం. అది ఉన్నంత వరకు అది ఉన్నంత వరకు సుఖం. కాబట్టి ఇక్కడ అక్కడికి రావాలి ఇట్లా ప్రతి ఒక్క అంశంలో. అందుకే ఈ లీలా అమృతం కింద మన ప్రబోధామృతం, నీ మనసు తట్టి లేపేది ఇది. ఇప్పుడు మన మనసు అంతా కూడా తట్టి లేపడమే. మీకు అందరికీ నేను చెప్పిన విషయాలన్నీ తెలుసుమా? తెలుసు, కానీ మర్చిపోయాం. అంటే అందరిలో జ్ఞానం ఉంది, ఇక్కడ ఎవరు అజ్ఞానం లేరు. నేను జ్ఞానిని, మీరు అజ్ఞానం చెప్పడం కాదు, అందరిలో జ్ఞానం ఉంది. కాకపోతే నివురుగప్పు నిప్పు. నివురుగప్పు నిప్పు అంటే ఏంటి? ఈ పదం విన్నారు ఎప్పుడన్నా? నివురుగప్పు నిప్పు అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు కదా తేవడానికి పొయ్యిలు వెలిగిస్తారు. పొయ్యిలు పోయిన తర్వాత నీళ్ళు కాస్తూ ఉంటాం, పొయ్యి వెలిగించి వచ్చేస్తాం. కొంచెం అయిన తర్వాత మంట తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తారు? అప్పుడు పాత వాళ్ళు ఊదే బురెత్తుకొని ఊస్తారు. ఊస్తే బూడిదతో పోతుంది, లోపల నిప్పు ఉందా లేదా? ఇది పారిపోయిందా? అలాగే వీళ్ళందరూ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం బూడిద కప్పబడిపోయింది. ఇప్పుడు ఈ ఊరే బుద్ధి ఊరారు ఇక్కడ అంతే. ఆ ఊరితే మీరు జ్ఞానం రగులుతుంది. ఇప్పుడు ఈ రగిలిన జ్ఞానం అంతా కూడా మీ హృదయాల్లో ఇప్పుడు చెప్పిన వాక్యాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన మనసుకు హత్తుకొని ఉంటుంది. ఆ సంఘటన గుర్తుపెట్టుకొని మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, బాబా తత్వం ఏంటి, భగవంతు తత్వం ఏంటి, కృష్ణుడు తత్వం ఏంటండి, ప్రేమతత్వం, రాముడు అంటే ధర్మతత్వం. ఇట్లా ఆ తత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలండి. చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి రాలిపోయినా కూడా ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. మనమందరం జన్మలో పూర్వజన్మలో అంతో ఇంతో పుణ్యం చేశాం కాబట్టి మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మలో ఎంతో పుణ్యం చేశాం కాబట్టి ముముక్షత్వం మనకు వచ్చింది. ముముక్షత్వం అంటే తెలుసుకోవాలని జిజ్ఞాస. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారండి ఇక్కడికి? అది ఎంతో అదృష్టం. దాన్ని మనం పరిచయం చేసుకుంటూ ఇలా ఇంటింత ఇప్పుడు ఈయన పెట్టుకున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అక్కడక్కడ పెడితే మీరు రాలేకపోవచ్చు, దూరం కాబట్టి ఇలా పెట్టుకుంటున్నారు అనుకోండి. 4 మంచి విషయాలు మాట్లాడుకొని సత్వగుణాన్ని పెంచుకొని సన్మార్గంలో ప్రయాణం సాగిస్తే అదే జీవితానికి పరమార్థము. అలా మనం చేసే ప్రతి ఒక్క లీల వెనుక కూడా అంతరార్థం తెలుసుకోవడమే. కొబ్బరికాయ కొట్టడం గురించి కూడా కావచ్చు. ఎందుకు కొబ్బరికాయ కొట్టడం? మన ఆహాన్ని పగలు కొట్టడం, అందుకు కొబ్బరికాయ. ఎందుకు కడ్డీలు వెలిగించడం? మహాత్ముల దగ్గర వెళ్ళినప్పుడు సమిధులు తీసుకోవాలా, కట్టి పొలాలు, అందుకని కడ్డీలు. కర్పూరం ఎందుకు వెలిగించడం? కర్పూరం తెల్ల దేహం, మన దేహం జ్ఞానంతో వెలుగు పెడితే ఈ విశ్వమంతా కూడా ఆ పొగ లైన్లో వేయించినట్టుగా ఆ జ్యోతి ఈ విశ్వానికి అంత ఉపయోగపడి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఈ తత్వాన్ని తెలియపరచడం మరునాథి మాస్టర్ గారు ఆయన ఐఏఎస్ పాస్ అయ్యేప్పటికి కూడా కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంగ్లీష్ ప్రొఫెసర్గా విద్యానగర్లో చేరారండి. విద్యార్థులు చైతన్యం తీసుకురావాలని, సత్యము ధర్మం అంటే తెలుసుకోవాలని ఆయన రాసిన పుస్తకాలు మన బాబాదీత రాయలేదండి. ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అంటే సైన్స్, స్పిరిచువల్, ఇవన్నీ ఒకటే అని చెప్పి అనేక గ్రంథాలని కొటేషన్స్ పెట్టుకుంటూ రాసి మనుషులో నిద్రాణంగా దాగి ఉన్న మానవత్వాన్ని తట్టి లేపడమే ఈ సత్సంగ ప్రయోజనం. రెండోది, ఈ 4 మాసాల సత్సంగం వల్ల మహర్షులు అక్కడ చేస్తుంటారు, మనం ఇక్కడ చేస్తుంటాము. ఈ వైబ్రేషన్ తగిలితే ప్రపంచ శాంతి కలుగుతుందని ఉద్దేశం. ఇప్పుడు అక్కడ ఒక్క ఫ్యానే ఉంది, మనకి ఇక్కడ ఫ్యాన్ లేదు. మనకి గాలి అనుభూతి కాల, గాలి అని చెప్పకండి, గాలి ఉంది, మనకి గాలి లేదంట కప్పకండి. గాలి లేకపోతే మనకి చెమట పడుతుంది, బాగుంటుంది. గాలి అనుభవంగా అంటే గాలి లేదంటాం, గాలి ఉంది అనుభవం కాల. ఇప్పుడు ఈ ఫ్యాన్ వేసాం అనుకోండి, ఇక్కడే గాలి తీసుకుంటుందా? ఆ గదిలో ఈ గదిలో అన్ని గాలి తీసుకుంటేనే మన చల్లగది వస్తుంది. అలాగే మనం ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ ప్రేయర్ చేస్తున్నారు, అక్కడ ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్ అంతా ఒకటైతే మహాయజ్ఞంగా అవుతుంది. అందుకని సత్సంగం ఉద్దేశమే అదేనండి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీ మధ్యపాలనలో అవకాశం ఉంటే బుధవారాలు, ఎప్పుడైనా బుధవారాలు మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోతాను, ఫిక్స్డ్ అనమాట. ఇప్పటి బుధవారాలు అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే ఒక గంట
చేసుకుంటే పరోపకారం చేసినట్టుగా మన ద్వారా ఇంకో 10 మందికి 4 మంచి విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేదని సత్యం అని మీరు విశ్వసించలేకపోతే ప్రశ్న వేయచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మీకు తెలిస్తే తెలుసుకుంటాను, తెలియకపోతే తెలుసుకుని చెప్తాను. కాబట్టి సత్యజ్ఞాన్ని ఆయన కృప వల్ల మనందరం దివ్యం చేసుకోవాలి. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय.